Hi friends, good morning. Welcome to Good Morning Telangana. సో ప్రతిరోజు రాగే ఈరోజు కూడా మనం వార్తల్లోకి వెళ్దాము. ప్రధానంగా ఈనాడు వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు. ప్రతి ఇంట పండగ, జిఎస్టి ఐటీ తగ్గింపులతో రూపాయలు 2.50 అంటే 2,50,2,50,00,000 కోట్ల ఆదా. పేద మధ్య తరగతి ఇది డబుల్ బనాంజా. ఈ డబ్బుతో కలల్ని నెరవేర్చుకోవడం సులభం. స్వదేశీకి పూర్వ వైభవం తీసుకురావాలి. ఆత్మనిర్భర్తోనే వికసిత భారత్ తయారీ రంగాన్ని రాష్ట్రాలు ప్రోత్సహించాలి. నేటి నుంచి జిఎస్టి తగ్గింపు ఉత్సవం. తగ్గనున్న ఔషధాలు, వాహనాలు, టీవీల ధరలు, హోటల్ గదుల అద్దెలపైన ఆదా. సో ఈ రోజు నుంచి జిఎస్టి ఐటీ తగ్గింపు అమల్లోకి వచ్చినాయంట. సో తగ్గనున్న ఔషధాలు, మెడికల్ ఎక్విప్మెంట్స్, వాహనాలు, వెహికల్స్, టీవీలు ధరలు కూడా తగ్గుతున్నాయంట. హోటల్ రెంట్స్ పై కూడా అద్దె తగ్గుతుందంట. ఆదాయపు పన్నును 12 లక్షల వరకు మినహాయించడం, జిఎస్టీ తగ్గడం వల్ల పేద మధ్యతరగతి ప్రజలకు ఏడాది కేంద్రం నుంచి డబుల్ బనాంజా లభించినట్లయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వీటి వల్ల ఈ ఒక్క ఏడాదే ప్రజలకు 2.50 లక్షల కోట్లు డబ్బు ఆదా కానుందని చెప్పారు. దీనివల్ల వారు తమ కలలను నెరవేర్చుకోవడం మరింత సులభం అవుతుందని అభిప్రాయపడ్డారు. ఇళ్ల నిర్మాణంలో ఇష్టమైన వస్తువులు కొనుగోలుపై ఖర్చు తగ్గుతుందని పేర్కొన్నారు. సోమవారం నుంచి దేశవ్యాప్తంగా కొత్త జిఎస్టి రేట్లను అమలు కాబోతున్న తరుణంలో ప్రధాని మోదీ ఆదివారం సాయంత్రం జాతిని ఉద్దేశించి 20 నిమిషాలు ప్రసంగించారు. దువ్వెన కూడా స్వదేశీ వస్తువే అయి ఉండేలా ప్రజలు జాగ్రత్త పడాలని సూచించారు. ఆత్మనిర్భర్ భారత్ ద్వారానే వికసిత్ భారత్ కళ సాధ్యమవుతుందని, కాబట్టి మనం ప్రపంచ స్థాయి నాణ్యత ప్రమాణాలతో వస్తువులను ఉత్పత్తి చేయాలని పిలుపునిచ్చారు. సో నేటి నుంచి ఉత్సవాలు జరుపుకోవాలంట. జిఎస్టి రేట్లు తగ్గించినాయని. సో పెంచినప్పుడు పెంచారు, 4-5 సంవత్సరాలు పెంచేశారు. అప్పుడు కలెక్షన్ చేసుకున్నారు, ఇప్పుడు తగ్గిస్తున్నాము, ఉత్సవాలు చేసుకోండి అంటారు. మళ్ళా ఆ పెంచినప్పుడు తీసుకున్నప్పుడు ఏం చేసుకున్నారు, ఇప్పుడు ఉత్సవాలు చేసుకోమంటారు ప్రధాని మోడీ గారు. అదేవిధంగా H1B వీసా $1,00,000 ఏటా చెల్లించక్కర్లేదు, ఒక్కసారి కడితే సరిపోతుంది. ఈ ఫీజు కేవలం కొత్త H1B దరఖాస్తుదారులకే. రానున్న లాటరీ సైకిల్లోనే అమలు. 2025 లాటరీ విజేతలకు వర్తించదు. రెన్యువల్ చేసుకోవాలనే వారికి ఆందోళన అవసరం లేదు. ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వుపై అమెరికా యంత్రాంగం వివరణ. ఆక్రమణలకు హైడ్రా చెక్. గాజుల రామారంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత, సిబ్బందిపై రాళ్లు రువ్విన స్థానికులు, పలువురికి గాయాలు. సర్కారు భూముల్లో ఆక్రమణలపై హైడ్రా అధికారులు ఉక్కుపాదం మోపారు. నిన్న గాజుల రామారంలో హైడ్రా అధికారులు ఒక ఏరియాని మొత్తం కూలగొట్టారు. సో అది గవర్నమెంట్ భూమి అని అక్కడ అక్రమంగా కట్టారని మొత్తం కూల్చేశారు. హైదరాబాద్ శివార్లోని గాజుల రామారంలో వివిధ ప్రభుత్వ శాఖలకు కేటాయించిన భూముల్లో ఇల్లు, గదులు నిర్మించిన వారి ఆగడాలకు చెక్ పెట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ APSFCకు అప్పటి ప్రభుత్వం గాజుల రామారంలోని 307 సర్వే నంబర్లో 33.11 ఎకరాలను కేటాయించింది. 4-5 ఏళ్ల నుంచి కబ్జాదారులు ఈ స్థలాల్లో ఇల్లు నిర్మించి విక్రయిస్తున్నారు. దీనిపై పలువురు హైడ్రాకు ఫిర్యాదు చేయడంతో కమిషనర్ రంగనాథ్ రెవెన్యూ అధికారుల నుంచి వివరాలు సేకరించారు. మేడ్చల్ కలెక్టర్ మాను చౌదరి శనివారం అక్కడి అక్రమాలను పరిశీలించారు. CMO ఉత్తర్వుల మేరకు ఆదివారం భారీ పోలీస్ బందోబస్తు మధ్య హైడ్రా, రెవెన్యూ, GHMC సిబ్బంది ప్రొక్లైన్లతో వచ్చారు. 10 బృందాలుగా విడిపోయి అక్రమాలను కూల్చివేత ప్రారంభించారు. సుమారు 275 నెంబాలను నిలమట్టం చేసినట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం భూముల విలువ 15,000 కోట్లు అని, వీటి రక్షణకు కంచెలు ఏర్పాటు చేస్తామని వివరించారు. సర్వే నంబర్ 342, 345లో వెలిసిన నిర్మాణాలను కూల్చివేయడానికి సిబ్బంది వెళ్లగానే స్థానికులు అడ్డుకొని హైడ్రా సిబ్బందిపై రాళ్లతో దాడికి దిగారు. పలువురు సిబ్బందికి స్వల్ప గాయాలవ్వగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడి కూల్చివేతలను నిలిపివేశారు. మిగిలిన అక్రమాణాలపై తదుపరి ఉత్తర్వుల ప్రకారం చర్యలు తీసుకున్నట్టు మల్కాజ్గిరి RDO శ్యామ్ ప్రకాష్ తెలిపారు. సో నిన్న గాజుల రామారంలోని 342, 345 సర్వే నంబర్లో దాదాపు 15,000 కోట్ల ఆస్తిని వీళ్ళు రక్షించారంట హైడ్రా వాళ్ళు. పేదోళ్ళు అయితే ఉన్నారు ఆడ. మళ్ళా ఒకటి, గవర్నమెంట్ ల్యాండ్ ని కబ్జా చేయడం అనేది కూడా నేరమే, కానీ పేదవాళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళకి ఆల్టర్నేట్ చూపియాలి కాబట్టి అది కూడా ఒక బాధనే.
మళ్ళా గవర్నమెంట్ దీని మీద మంచి ఆలోచన చేసి పేదలకు పేదలు ఇల్లు కట్టుకొని నివాసిస్తున్నప్పుడు వాళ్ళకు ఆల్టర్నేట్ చూపించి చేస్తే బాగుంటది నా ఆలోచన.